పనస్తోనలు చేసుకోవడానికి 4 కప్పులు మైదా తీసుకున్నాను. 2 గరిటెలు డాల్డా అనేది వేయించుకున్నాను కరిగించి. వీటిని ఈవెన్‌గా మిక్స్ చేసి ఒక గ్లాస్ వాటర్ అనేది వేసి ఇలా చపాతీ బ్యాటర్‌గా కన్సిస్టెంట్‌లో కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్‌లో ఉంచాలి. ఇప్పుడు ఓ 15 మినిట్స్ తర్వాత ఇలా బాల్స్‌గా చిన్న చిన్నగా చేసుకొని చపాతీ రోలర్ సహాయంతో ఇలా చపాతీలా ఒత్తుకొని ఇలా ఈవెన్‌గా నైఫ్‌తో ఇలా కట్ చేసుకొని ఈవెన్‌గా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ అనేవి టైట్‌గా పెట్టుకోవాలనమాట. ఇలా ఆడిస్తే మనకి ఫోల్డింగ్ అనేది ఊడదనమాట. ఇప్పుడు పంచదార పాకం కోసం ఒక 4 కప్పులు మైదాకి 3 కప్పులు పంచదార అనేది తీసుకొని, ఒక కప్పు వాటర్ అనేది వేసుకొని, తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకొని, ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ అనేది వేసుకొని ఈవెన్‌గా మిక్స్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసి పాకం అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ చేసుకొని, మనం ముందుగా పెట్టుకున్న పనస్తూనలు అనేవి ఇందులో వేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈవెన్‌గా ఫ్రై చేసుకోనమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు పాకంలో వేసుకొని, ఒక 2 మినిట్స్ పాటు పాకం మొత్తం కూడా పట్టేటట్టు ఇలాగా ఈవెన్‌గా డిప్ చేసుకొని సర్వ్ చేసుకొని మనకి ఎంతో టేస్టీ‌గా పనస్తోనలు అనేవి రెడీ అనమాట.